హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ప్రియా ఫ్రూటికట్టాస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోతున్నాం మల్టీగ్రెయిన్ దోశ. అది ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పెసలు, మినపగుళ్ళు, రాగులు, జొన్నలు ఇట్లా మనకి ఏమున్నా కానీ వాటన్నిటిని సమపాలలో నానబెట్టుకొని దాన్ని 6 to 8 hours నానిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక 8 గంటలు అట్లా ఫర్మెంట్ అవనివ్వాలి. 8 గంటలంతా అట్లా వదిలేసిన తర్వాత దాంట్లో మనకు కావాల్సినంత పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కలుపుకొని దాన్ని మంచిగా దోశ వేసుకొని దోశ చూడండి ఇలా దోశ వేసుకొని తినేయటమే. చాలా బాగుంటుంది అండి, చాలా హెల్దీ మల్టీగ్రెయిన్ దోశ. దాంట్లో మీకు నచ్చిన ఏ రకమైన వేసుకోవచ్చు. మేమైతే రాగులు, జొన్నలు, తర్వాత మినపగుళ్ళు, బియ్యం, అటుకులు, సగ్గు బియ్యం ఇవన్నీ వేసుకున్నాము. పిల్లలకు కూడా చాలా హెల్దీ ఈ దోశ. 2 తింటే చాలు, స్టమక్ ఫుల్గా అనిపిస్తుంది. చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ చాలా హెల్దీ కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.